అదేవిధంగా విద్యా హక్కు చట్టం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 680 ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల కోటా ఎందుకు అమలు కావడం లేదు? విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలతో చేతులు కలిపారనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు ఏమంటున్నారు? జూన్ 12 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యాశాఖ దీనిపై ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. కావ్య, పేద పిల్లలను దృష్టిలో ఉంచుకొని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైట్ టు ఎడ్యుకేట్ అనే ఒక చట్టాన్ని అయితే ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, తుంగలకు తొక్కేసాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేట్ చట్టం అయితే సామాన్యంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% ఫ్రీ సీట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పేద విద్యార్థులకు 25% ఫ్రీ సీట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎవరు కూడా ఈ నిబంధన అయితే పాటించడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ముందు నుంచే ప్రతి ఒక్క అధికారులకు తెలుసు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా గత దశాబ్ద కాలంగా కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అదే విధంగా చూస్తున్నట్లయితే ఈ నెల 12 తారీఖు నుంచి ప్రైవేట్ అదే విద్య అంటే స్కూళ్ళు కూడా స్టార్ట్ అయ్యే సమయం అయితే దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఇటు నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఒకటేసారి పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ కూడా నిబంధనలు ఏవి పాటించట్లేదు. ఇక ప్రైవేట్ స్కూల్లో పంపించాలంటే కూడా పేద ప్రజలకు అసలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే భాగ్యం కలుగుతుందా లేదా అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇక్కడ కొంతమంది సామాన్య ప్రజలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎట్లా ఉన్నాయి స్కూల్ ఫీజులు అసలు? బాగున్నాయి సార్. స్కూల్లో ఉండే బాగా స్కూల్ అయితే బాగుంది. ఒక బాబు ఇప్పుడు 30,000 ఏమంటున్నారు స్కూల్లో? అసలు స్కూల్ ఫీ ఇంత ఉంది కదా, మరి ఇట్లా మీరు ఎట్లా బేర్ చేయగలుగుతున్నారు? ఏం చేస్తారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఏం చేస్తాను తప్ప మరి ఏం చేస్తాము, అట్లా ఉంది. అడిగేటోళ్ళు ఎవరు లేరు. అడిగినా కానీ చెప్పండి. ఉన్నాయి ఫీజులు బాగానే ఉన్నాయి. ఈ ఇయర్కి పెంచుతున్నారు. మరి ఎందుకు పెంచుతున్నారో అర్థం కాదు. ఆ కమిటీ ఆ ప్రభుత్వం కూడా ఏది ఒక జూన్ జూలై ఆ టైం రాగానే ఏమంటది విద్య పైన కమిటీ చేసి మరి మన ఫీజులు తగ్గించేయాలని అంటుంది. పేపర్ వర్క్ మాత్రమే స్టేట్మెంట్. ఇక విద్యా సంఘాలు పోయి ఆ స్కూల్ మీద దండేసిన ప్రభుత్వం పేరు చేసినా కానీ 2 మంది తర్వాత అదంతే. ఇక ఇంతే వాళ్ళది. అంటే ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవట్లేదు అంటారు అసలు? అంతే, ప్రభుత్వం పట్టించుకుంటే ఇంతే ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సేమ్ విద్యా పైన ఫీజు తగ్గించాలని చెప్పింది. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి కూడా తగ్గించాలి చెప్తాడు. ఏమారు తగ్గింది మరి? నేను పోయినసారి మా బాబుకి దగ్గర ఇంకా బాగానే 48,000 కట్టినా. ఇప్పుడు 53,000 కడుతున్నా. 2-3 years లో ఒక 4,000 పెరిగింది. మరి తగ్గాలి ఎందుకు పెరుగుతుంది చెప్పండి? ఎందుకు పెరుగుతుంది? పేద పిల్లలకి 20% సీట్లు ఉంటాయి. మరి అన్ని స్కూళ్ళు ఇస్తున్నారా? మీరు ఇస్తున్నారు? రైట్. ఇప్పుడు ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏబీవీపీ విద్యార్థి సంఘం వ్యక్తి కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏంటి అసలు ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలన్న ఒక నిబంధన ఉంది. దాన్ని ఎందుకు పాటించట్లేదు అసలు? అది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం? అయితే ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో 25% సీట్లని పేద విద్యార్థులకు కేటాయించాలి ఉచితంగా అని ఉన్నటువంటి యొక్క స్కీమ్ ని ఈ రోజు యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు దాన్ని తుంగలు దొక్కడం జరుగుతా ఉంది. ఈ రోజు ఆ ఒక్క సీట్లను కూడా ఈ రోజు డొనేషన్ పేర్లతోటి ఈ రోజు వాళ్ళు అమ్ముకోవడం జరుగుతా ఉంది. ఈ రోజు ఒక స్కూల్లో 1000 సీట్లు ఉంటే ఈరోజు ఆ 1000 సీట్లలో 250 సీట్లు ఈ రోజు పేద విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఈ రోజు ఉండడం జరిగింది. కానీ ఆ ఒక 250 సీట్లను కూడా ఈ రోజు డైరెక్ట్ డొనేషన్ పేర్లతోటి విచ్చలవిడిగా ఈ రోజు డబ్బులకి అమ్ముకొని ఈ రోజు వాళ్ళ ఒక విద్యని చెప్పడం కాకుండా ఈ రోజు వ్యాపారం చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు ఈ యొక్క ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు. ఎందుకంటే ఈ రోజు
ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ మొత్తం విచ్చలవిడిగా ఈరోజు ఏవైతే పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు కానీ ఎవరు దీనిపైన స్పందించడం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ వస్తే ఆ యొక్క ఫీజులతోటి ఈ రోజు ఈ యొక్క గవర్నమెంట్ నడిపే విధంగా ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూడడం జరుగుతా ఉంది. అదే విధంగా ఈ యొక్క ఫీజులని ఈ రోజు పేద విద్యార్థులు ఏ విధంగా ఈ యొక్క స్కూళ్ళలో చదువుకుంటారని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పలుమార్లు ఏదైతే డిఓ గారు కానీ లేదంటే ఉన్న కలెక్టర్ గారికి కానీ లేదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ మేము రికమెండేషన్ లెటర్స్ ఇచ్చినప్పుడు కానీ ధర్నాలు చేసినప్పుడు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోవడం జరుగుతా ఉంది. అంటే మనం చూడొచ్చు ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా అసలు ఈ చట్టాలను ఏం పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ అయితే చాలానే జరుగుతుందని ఇటు పేరెంట్స్ చెప్తున్నారు. మీరు కూడా అంటే విద్యార్థి సంఘాల నాయకులు కూడా అనేక సార్లు ఇటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరి అసలు ఎందుకు దీని వైఫల్యం ఎక్కడ ఉంది, ఎవరు తప్పంటారు అసలు? ఇది మొత్తం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క తప్పే ఇది. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫీజు నియంత్రక చట్టం తీసుకురావాలని ఈ రోజు మా ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతుంది, ఈ రోజు ఫీజు నియంత్రిక కమిటీలు వేయాలని ఒక ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఫీజు నియంత్రిక చట్టం తీసుకొస్తాం, ఫీజు నియంత్రక కమిటీలు వేస్తామని ఈ రోజు ప్రగాఢాలు పలికినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నాడు. ఇప్పటివరకు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. ఈ రోజు ఇష్టానుసారంగా వేలకు లక్షలు ఈ రోజు నర్సరీ చదివేటువంటి ఒక విద్యార్థికి 1,50,000 పెట్టి ఈ రోజు అడ్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడుతా ఉంది. అదే విధంగా ఈ రోజు ఒక 7th క్లాస్ ఒక విద్యార్థి ఈ రోజు అదే స్కూల్లో ఉండి ఆ స్కూల్లో నుంచి వేరే క్యాంపస్ లో షిఫ్ట్ కావాలంటే అడ్మిషన్ పైసలు తీసుకోవడం జరుగుతా ఉంది. రైట్. ఇది మొత్తంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ విద్య హక్కు ఎవరికి కూడా అందడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా అధిక ఫీజు పేరుతో అయితే దోపిడీలు చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా తమకు న్యాయం జరగడం లేదంటూ కూడా ప్రజలు ప్రభుత్వాలపై అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.